గూగుల్ యాడ్‌సెన్స్‌లో గనుక ఈ ఒక్క చిన్న పొరపాటు చేశారనుకోండి, యూట్యూబ్‌లో మీరు ఎన్ని డాలర్లు సంపాదించుకున్నా సరే, అవి మీకు రావు. ఇప్పుడు మనకి కాంటాక్ట్ అయిన వాళ్ళు గూడా సేమ్ అదే ప్రాబ్లమ్‌తోని సఫర్ అయితూ ఉన్నారు. మనకైతే కాంటాక్ట్ అయ్యిల్లు. మరి వాళ్ళు ఏం ప్రాబ్లమ్ చేసిల్లు? ఏం మిస్టేక్ చేసిల్లు? వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఎన్ని డాలర్స్‌ని కోల్పోయారు అనేదైతే మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను. సో, దానికంటే ముందు వీడియోనైతే మాత్రం ఒక 100 లైక్స్ కంప్లీట్ అయిపోయేలాగానైతే సపోర్ట్ చేస్తూ వీడియోనైతే లైక్ చేయండి. అండ్ ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళకైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడు సెకండ్ ప్రాసెస్‌లో మనల్ని గూగుల్ అకౌంట్ అడుగుతది. అది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకైతే కొంచెం అర్థమయ్యే ఉంటది ప్రాసెస్ అనేది. సో, ఇక్కడ మనం ఫిలప్ చేసే మన డీటెయిల్స్ అనేది గూడా మనము కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి. ఈవెన్ మన నేమ్ అండ్ అడ్రెస్‌లో గూడా ఎక్కడ గూడా ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. అంటే చాలామంది ఏం చేస్తారు అనంటే పేరు ఒకటి ఉంటది. మన ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో ఒక విధంగా ఉంటది. మనం రాయడం ఇంకొక విధంగా రాస్తాం. దీనివల్ల మనకి కార్డ్స్ అన్నీ గూడా మిస్ మ్యాచింగ్ అయిపోతున్నాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసేటప్పుడు నేను నా పూర్తి పేరు ఇవ్వలేదు. లైక్ ఇప్పుడు నా పేరేంటి అంటే అంబాల శ్రీలత. కానీ నేను నా పేరుని ఎలా మెన్షన్ చేశాను? శ్రీలత అని నేను మెన్షన్ చేశాను. కానీ నా ఆధార్ కార్డ్‌లో అంబాల శ్రీలత అనే ఉంటది. కానీ అయినా గూడా నాకు గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ దగ్గర పర్ఫెక్ట్‌గా ఐడీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే అడ్రెస్ వెరిఫికేషన్ కోసం గూగుల్ పిన్ ఇంటికొచ్చేసింది. ఆ వెరిఫికేషన్స్ అన్నీ గూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ యాడ్‌సెన్స్‌లోనే మనకు సెకండ్ స్టెప్‌గా ఏముంటది అంటే ఐడీ వెరిఫికేషను, అడ్రెస్ వెరిఫికేషన్ తర్వాత మనము యునైటెడ్ టాక్స్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటది. ఆ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయకపోతే మనము గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఎన్ని వందల వేల డాలర్స్ అయినా సరే మనకు పేమెంట్ రిలీజ్ అవ్వదు. ఎందుకంటే అది టాక్స్ గదా! టాక్స్ సంబంధించింది ఫిల్ కాకపోతే పేమెంట్ రిలీజ్ అవ్వదు. సో, అది మనం ఫిల్ జేయడానికి వెళ్ళినప్పుడే మనకు తలకు మించిన పెద్ద భారం అనేది మొదలైపోయింది. ఏంటి అనంటే ఈ గు సారీ యునైటెడ్ టాక్స్ ఇన్ఫర్మేషన్‌లో మనం ఇచ్చిన డీటెయిల్స్ అలాగే మనం సబ్మిట్ చేస్తున్న ఐడీ కార్డ్ అనేది మొత్తానికి మనకు మ్యాచింగ్ అవ్వాలి. అదే నేను ఇందాక జెప్పాను గదా! నా పేరు అంబాల శ్రీలత అని నాకు కార్డ్‌లో ఉంటది. కానీ నేను మెన్షన్ జేసింది శ్రీలత అనేసి. సో, నా కార్డ్‌ని నేను సేమ్ టు మనం గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నా డీటెయిల్స్ ఎలా అయితే మెన్షన్ చేశానో, యునైటెడ్ టాక్స్ ఇన్ఫర్మేషన్‌లో కూడా నేను సేమ్ డీటెయిల్స్‌ని మెన్షన్ చేశాను. నా పాన్ కార్డ్ నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినంక ఆఫ్టర్ 48 అవర్స్ తర్వాత నాకు యునైటెడ్ టాక్స్ ఇన్ఫో అనేది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ మీరు కొత్తది క్రియేట్ చేసి ఫార్మ్ సబ్మిట్ చేయండి అని ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని నేను చెక్ చేసి చూడంగా, నాకు గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌లో ఉన్న నేమ్‌కి ఇప్పుడు నేనిచ్చిన నేమ్ అండ్ నా పాన్ కార్డ్‌కి మ్యాచ్ కాలేదు. నేమ్ అనేది మిస్ మ్యాచింగ్‌గా ఉంది. అది ఓకే కాకపోవడం వల్లనే ఈ ఫార్మ్ అనేది మేము తీసుకోవట్లేదు. మళ్ళీ కరెక్ట్ అయిన నేమ్‌తోని మీరు ఫిల్ చేయండి అని చెప్పింది. సో, నేనేం చేశాను, కరెక్ట్ అయిన నేమ్‌తోని ఫిల్ చేయమనే కదా అనేసి నేను యునైటెడ్ టాక్స్ ఫార్మ్‌లో గూడా శ్రీలత అని నేమ్ రాసి, అంబాల శ్రీలత అని పేరున్న నా పాన్ కార్డ్‌ని నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక షాకింగ్ విషయం అయితే గూగుల్ యాడ్‌సెన్స్ అయితే ఇచ్చేసింది. ఏంటిదనంటే మీరిచ్చిన ఐడీ కార్డ్‌లో ఉన్న పేరు, మీ గూగుల్ యాడ్‌సెన్స్‌లో అకౌంట్‌లో ఉన్న పేరు 2 గూడా మ్యాచ్ అవ్వట్లేదు. అవి మిస్ మ్యాచింగ్‌గా ఉన్నాయి అని జెప్తుంది. అంటే స్టార్టింగ్ ఏమో గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్‌గా ఇనిషియల్‌తోని నా పేరిస్తే తీసుకున్నది. కానీ ఇప్పుడు యునైటెడ్ టాక్స్‌లోనేమో ఆ పేరుకి ఇప్పుడు నువ్వు సబ్మిట్ చేసిన కార్డ్‌కి అసలు సంబంధం లేదు. కరెక్ట్ అయిన ఐడీ కార్డ్‌ని సబ్మిట్ చేయండి అని జెప్తుంది. సో, చెప్పాను గదా! ఇది మనకి పూర్తవ్వకపోతే యాడ్‌సెన్స్‌లో ఉన్న మనీ మన బ్యాంక్‌లోకి యాడ్ అవ్వవు. అంటే లైక్ మనకి $100 తర్వాత మనకి పేమెంట్ ఒస్తది గదా! అది అవ్వదు. సో, నేను అదే విధంగా నేను 2, 3 సార్లు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఒక్కొక్కటి ట్రై చేస్తున్న కొద్దీ ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లమ్‌నయితే మెన్షన్ చేస్తుంది. ఎటు చేసి మనకి లాజిక్ అనేది ఎక్కడ మిస్ అయితుంది అనంటే స్టార్టింగ్ యాడ్‌సెన్స్ దగ్గర ఇచ్చిన మన నేము, ఇప్పుడు మన కార్డ్‌లో ఉన్న నేమ్ అనేది మిస్ మ్యాచింగ్ అయితుంది. మీకు అందుకనే నేను స్టార్టింగు ఇలాంటి సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయంటే, చాలా వరకు నేను ఫేస్‌బుక్ సెట్టింగ్స్ గురించి చెప్పాను కాబట్టి, ఫేస్‌బుక్ సంబంధించిన వీడియో ప్రతిసారి వచ్చినప్పుడల్లా, మీరు డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా మీ ఐడీ కార్డ్స్‌లో ఉన్నట్టుగానే ఇవ్వండి. నార్మల్‌గా ఇవ్వకండి అని నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పేరు శ్రీలత. నార్మల్‌గా అయితే ఎస్ఆర్ఐ అని రాస్తాను. కానీ కొన్ని కొన్ని సర్టిఫికేట్స్‌లో నేను ఎలా రాస్తాను అంటే, లైక్ సార్ వాళ్ళైనా సరే ఎలా రాస్తారు, ఎస్ఆర్‌ఈఈ అని రాస్తారు. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ మనకి ఈ గూగుల్ యాడ్‌సెన్స్ దగ్గర గూడా మనం సఫర్ అయితున్నాం. కాబట్టి మీరు పేర్లు ఏదైనా మెన్షన్ చేస్తున్నారు. అది మీ పేరైనా లేదంటే అడ్రెస్ డీటెయిల్స్ అయినా సరే కరెక్ట్‌గా మీ ఐడీ కార్డ్స్‌లో కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అది మీ ఆధార్ కార్డు,
మీ బ్యాంక్ అకౌంట్, అలాగే మీ పాన్ కార్డ్ మూడింట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంది అంటే మాత్రమే ప్రొవైడ్ చేయండి. లేదంటే ఆ కార్డ్స్‌ని మీరు అవాయిడ్ చేయండి అని మీకు నేను చాలా సార్లు చెప్పాను. కానీ వీళ్ళైతే మాత్రం సేమ్ ప్రాబ్లమ్‌నయితే ప్రొవైడ్ చేసిల్లు. అదే ప్రాబ్లమ్‌నయితే ఫేస్ చేస్తున్నారు. మరిప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మనము యాడ్‌సెన్స్ అకౌంట్ దగ్గర మనం నేమ్ చేంజ్ జేయాలి. ఎందుకనంటే మనము యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఇచ్చే పాన్ కార్డ్ అయితే మనం చేంజ్ జేయలేము. ఎందుకనంటే అది మన పాన్ కార్డ్ గదా! చేంజ్ జేయలేము. సరే మనం గూగుల్ యాడ్‌సెన్స్ దగ్గర చేంజ్ జేసినామనుకోండి, మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు సేమ్ అంతా గూడా అంబాలా శ్రీలతనే ఉంటది కాబట్టి ఈజీగా ఉంటది గదా! అనేసి నేను నేమ్ చేంజ్ జేయడానికి ట్రై చేశాను. అంటే యాక్చువల్‌గా నేను వాళ్ళ ఒరిజినల్ పేరు చెప్పట్లేదు. వాళ్ళు గూడా ఏ అనే ఇనిషియల్‌తోనే ఉంటది. పూర్తిగా వాళ్ళు పేరు రాయకుండా ఏ అనే ఇనిషియల్‌తోని రాసిర్రు కాబట్టి నేను నా పేరుతోని మీకు జెప్తున్నాను. సో, నేను గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ దగ్గర నేను నేమ్ చేంజ్ జేయడానికి ట్రై చేశాను. సో, ట్రై చేసినప్పుడు నేను నార్మల్‌గా పాన్ కార్డ్‌ని సబ్మిట్ జేసి నేమ్ చేంజ్‌కి ట్రై చేశాను. యాక్సెప్ట్ గాలేదు. నేమ్ చేంజ్ గాలేదు. సో, మళ్ళీ తర్వాత చేంజ్ జేయడానికి పోయినప్పుడు అక్కడ క్లియర్‌గా మెన్షన్ ఏం చేస్తుందంటే, నువ్వు నీ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌లో నేమ్ చేంజ్ చెయ్యాలి అంటే, నిన్నెవరైనా దత్తత తీసుకొని వాళ్ళు పేరు చేంజ్ చేసిండ్రు అనంటే, నీ దత్తత సర్టిఫికేట్‌ని సబ్మిట్ జెయ్యి. లేదంటే మీకు డివోర్స్ అయిన తర్వాత నువ్వు నేమ్ చేంజ్ చేసుకున్నావు అనంటే, నీ డివోర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ జెయి అని జెప్తున్నారు. లేదంటే నీ డేట్ ఆఫ్ బర్త్ మనము స్టార్టింగ్‌ది మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటది గదా! ఆ సర్టిఫికేట్ ప్రకారం నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే, ఆ సర్టిఫికేట్‌ని నువ్వు ఇక్కడ ప్రొవైడ్ జెయి అని జెప్తుంది. మనము జస్ట్ పూర్తి పేరు రాయకుండా ఇనిషియల్‌తోని రాసినందుకు, ఆ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ దగ్గర మనం నేమ్ చేంజ్ చేయడానికి డైవర్స్ అంట, దత్తత అంట, డేట్ ఆఫ్ బర్త్ అంట. డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే మాత్రం ఆటోమేటిక్‌గా మన ఆధార్ కార్డ్‌లో ఎలా ఉంటదో, ఆటోమేటిక్‌గా మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నదే ఉంటది గదా! మరక్కడ మనం ఎలా చేంజ్ చేయగలుగుతాం? ఒకవేళ గనక మనం డేట్ ఆఫ్ బర్త్ నుంచెల్లి చేంజ్ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ ఇవన్నీ చేంజ్ చేయాలనుకోండి, గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ ఎంత కాదనుకున్నా ఒక 4, 5 నెలలు కష్టపడితే గానీ, ఏ శ్రీలత అనే సర్టిఫికేట్‌తోని నాకు ఆధారు, పాను, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ గూడా మనకి రానేరావు. కానీ అదెంత పెద్ద పనండి. అది మన వల్ల కానే కాదు. మస్తు స్ట్రెస్ అయితది. మన టైం అంతా మస్తు వేస్ట్ అయిపోతూ ఉంటది. మరిప్పుడు దీనికి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటిది? సారీ ఏ శ్రీలత అని యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను. నాకైతే ఆల్‌మోస్ట్ ఇప్పటికి ఒక $40 వరకి గూడా ఎర్నింగ్స్ అయిపోయింది. కానీ యునైటెడ్ టాక్స్ ఇన్ఫో అనేది క్లియర్ అవ్వట్లేదు. నాకు పేమెంట్ రాని సిట్యుయేషన్‌లో ఉంది. దానికి సొల్యూషన్ ఏంది అనంటే, సింపుల్‌గా ఇప్పటివరకి నేను సంపాదించుకున్న ఈ $40ని పొడగొట్టుకొని, అంటే అవి ఇగ నావి కాదు అని నేను వదిలేసుకొని, న్యూ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ జేసుకోవాలి. సో, ఆ న్యూ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ గూడా నా పేరుతోని మళ్ళీ రాదు. నేను మా హస్బెండ్ దాంతోనో, లేకపోతే మా పిల్లల పేరుతోనో, అంటే మా పిల్లలు 18 ఇయర్స్ అబోవ్ అయితే, సో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైతే వాళ్ళది. అది గూడా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు కరెక్ట్‌గా నేమ్ ఉండాలి. ఫోటోస్ గూడా మ్యాచ్ అయ్యేలాగా ఎవరిదైతే ఉంటదో వాళ్ళది మాత్రమే తీసుకొని సెకండ్‌గా గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసామనుకోండి. అప్పుడు మాత్రము మళ్ళీ మన డాలర్స్ అంటే మన యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచెల్లి కౌంట్ అవుతూ అయితది. అక్కడ మనకి $100 అయినాయంటే మనం ఇచ్చే బ్యాంక్ డీటెయిల్స్‌కి మన పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతది. అంటే ఇప్పుడు నేను ఎటు చేసి $40ని నేను కోల్పోయాను. జస్ట్ అంబాల శ్రీలత అని రాయకుండా, ఏ శ్రీలత అనేది నేను షార్ట్‌కట్‌లో రాయడం వల్ల నాకొచ్చిన -$40. కొంతమంది $100 అయిన తర్వాత జూసుకుంటున్నారు. నేను యునైటెడ్ టాక్స్ ఇన్ఫో ఇవ్వలేదు. అది గూడా మానిటైజేషన్ తరపున ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని నాకు చెకింగ్‌కి ఇచ్చినప్పుడు, నేను కొంచెం ఇంట్రెస్ట్ కొద్దీ చెక్ జేసినప్పుడు ఒక 10, 15 అకౌంట్స్ నాకెళ్ళినాయి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా! మాకు పేమెంట్ రావట్లేదండి, పేమెంట్ రావట్లేదు అనంటే చాలా వరకి 80% పీపుల్స్ ఈ యునైటెడ్ టాక్స్ ఫార్మ్ అనేది ఫిల్ చేయట్లేదు కాబట్టే $100 అయినంక గూడా మీకు పేమెంట్ అనేది రావట్లేదు. కాబట్టి మీరు వెంటనే మీ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి పేమెంట్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేయండి. గూగుల్ టాక్స్ ఇన్ఫో మీరు ఆహ్, సబ్మిట్ చేశారా లేదా అనేది అక్కడ మీకు క్లియర్‌గా ఉంటది. సబ్మిట్ చేసిండ్రు అనంటే ఆటోమేటిక్‌గా $100 తర్వాత మీకు అయితది. లేదంటే మాత్రం అక్కడ మీరు ఫార్మ్ అనేది ఫిలప్ జేసుకోండి. కానీ ఇప్పుడైతే మాత్రం నా ప్రాబ్లమ్‌నయితే నేను క్లియర్ చేసుకోవాలంటే చెప్పాను గదా! $40ని నేను పొడగొట్టుకొని, మళ్ళీ మా హస్బెండ్ పేరుతోని న్యూ గూగుల్ అకౌంట్ అనేది నేను న్యూ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటేనే నాకిప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతది. మరి ఇక్కడి నుంచెల్లి ఈ ప్రాబ్లమ్ రియల్‌గానే న్యూ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌తోని సాల్వ్ అవుతుందా? లేదంటే దానికి ఇంకేమన్నా మనం ప్రాపర్‌గా ఇంకేమైనా సెట్టింగ్స్ ఏమైనా చేయాల్సి ఉంటాయా?
అనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలి. సేమ్ మీరు కూడా ఇదే ప్రాబ్లమ్‌తోని సఫర్ అయితున్నారు కాబట్టి సొల్యూషన్ మీకు కావాలి అనంటే ఈ వీడియోకి గనుక 100 లైక్స్ వచ్చినాయనుకోండి, నెక్స్ట్ వీడియో వెంటనే పబ్లిష్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ గూడా మీ ఫ్రెండ్స్ అందరితోని గూడా వీడియోని లైక్ జేపియండి. వెంటనే సొల్యూషన్‌ని తెలుసుకోండి.